కేతనపల్లి మున్సిపాలిటీ 11వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ భీమా గౌడ్ కుటుంబ సభ్యులు మాజీ కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇక వారితో పాటు ఇతర బీఆర్ఎస్ మరియు సిపిఐ నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని చెప్పినందుకే భీమా గౌడ్ మంత్రి వివేక్ అనుచరులు బెదిరించారని, కుటుంబం లేకుండా అంతు చూస్తామని, ఇల్లు కూలగొడతామని హెచ్చరించారని ఆరోపించారు. పాత ఆలో పెట్టినప్పుడు ఏంటంటే మనం అప్పటి వరకు కూడా ఏంటంటే ఇక్కడ మనం గోడ కట్టింది కూడా ఏంటి కూడా కాదు. ఇది ఇప్పుడు ఆ రోడ్డు వరకు ఉంది, ఇప్పుడు అది మధ్యలో ఉంది సార్. దాని కూడా ట్యాక్సీ అందరు గబగా లోపలికి వచ్చేసి టేబుల్స్, కుర్చీలు, టెంటులు అన్ని చింపారు. మొత్తం ఇష్టం ఉన్నట్టు స్టాండ్లన్నీ పడేసారు, బల్లలన్నీ ఇరుకొట్టిరు. ఎందుకు వచ్చారు మీరనంటే మాకు ఆల్రెడీ కొత్తగూడెం కాంప్లైంట్ చేసి నేను దండం పెడితే కాలు మొత్తం అంటే ఇక్కడ ఆవులు కట్టేసి ఉంటే కూడా కావాలని ఆవులు తీసుకుపోయి పక్క కట్టేసారు. ఆ ఒప్పుకోలేదు, అది తెంపుకొని చూస్తుంటే కూడా తీసుకుపోయి అక్కడ కట్టేసినారు. అక్కడే ఆల్రెడీ మున్సిపాలిటీ ఆఫీస్ కి కడతా ఉన్నాం. ఇక్కడి వరకు అలాగే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇంటి కాంపౌండ్ వాల్ ను కూలగొడతామని బెదిరిస్తూ ఫెన్సింగ్ ను తొలగించినట్లు సింగరేణి అధికారులు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ఈ ఘటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రజాస్వామ్య విరుద్ధమైన బెదిరింపులకు పాల్పడితే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. ఈ పరిణామాలతో కేతనపల్లి ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. పాత ఆలో పెట్టినప్పుడు ఏంటంటే మనం అప్పటి వరకు కూడా ఏంటంటే ఇక్కడ మనం గోడ కట్టింది కూడా ఏంటి కూడా కాదు. ఇది ఇప్పుడు ఆ రోడ్డు వరకు ఉంది, ఇప్పుడు అది మధ్యలో ఉంది సార్. దాని కూడా ట్యాక్సీ పట్టా ఉంది అన్న. పాత ఆలో పెట్టినప్పుడు ఏంటంటే మనం అప్పటి వరకు కూడా ఏంటంటే ఇక్కడ మనం గోడ కట్టింది కూడా ఏంటి కూడా కాదు. చింపారు, మొత్తం ఇష్టం ఉన్నట్టు స్టాండ్లన్నీ పడేసారు, బల్లలన్నీ ఇరుకొట్టిరు. ఎందుకు వచ్చారు మీరనంటే మాకు ఆల్రెడీ కొత్తగూడెం కాంప్లైంట్ చేసి నేను దండం పెడితే కాలు మొత్తం అంటే ఇక్కడ ఆవులు కట్టేసి ఉంటే కూడా కావాలని ఆవులు తీసుకుపోయి పక్క కట్టేసారు. ఆ ఒప్పుకోలేదు, అది తెంపుకొని చూస్తుంటే కూడా తీసుకుపోయి అక్కడ